తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశంలో తెలంగాణకు మరి ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ప్రకటన చేశారు, మొత్తం బడ్జెట్ ఎంత, ఎక్కడెక్కడ సామాజిక వర్గాల వారీగా సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ మరి ఎంతవరకు ఎన్ని వేల కోట్లు ఎవరెవరికి కేటాయించారనేది ఒకసారి మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నా. తెలంగాణ బడ్జెట్ 2024-25కు సంబంధించి 2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ఉంది. ఇప్పుడు రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు, మూలధన వ్యయం 33,487 కోట్లు, తెలంగాణ తలసరి ఆదాయం 3,47,299 కోట్లుగా వివరణ ఇచ్చారు. ఇందులో ఎవరెవరికి ఎంత కేటాయించారు ఇప్పుడు ప్రకటించినటువంటి బడ్జెట్లో అనేది ఒక్కసారి తెలుసుకుంటే, వ్యవసాయ శాఖకు 72,659 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే సంక్షేమానికి 40,000 కోట్లు కేటాయించడం జరిగింది. సాగునీటి రంగానికి 26,000 కోట్ల రూపాయలని వాళ్ళు కేటాయించడం జరిగింది. ఉద్యానవనానికి సంబంధించి డెవలప్మెంట్కి 737 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. పశుసంవర్ధక శాఖకు 1980 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే గ్యాస్ సిలిండర్ పథకానికి ఓన్లీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన సందర్భంగా దానికి సంబంధించి 723 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే గృహజ్యోతి పథకానికి అంటే కరెంటు ఫ్రీ ఇస్తాం 200 యూనిట్లు లోపు అని చెప్పేసి చెప్పారు కదా, దానికి సంబంధించి ఇప్పుడు గృహజ్యోతి ఆ పథకం పేరు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకానికి 2,418 కోట్లు కేటాయించినట్టు ప్రకటించారు. అలాగే ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరణ చేయడం కోసం 100 కోట్లను కేటాయించడం జరిగింది. అలాగే హైదరాబాద్ నగరం మొత్తం అంటే జంట నగరాలకు సంబంధించి హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కేటాయించినటువంటి బడ్జెట్ 10,000 కోట్లు కేటాయిస్తున్నట్టు వాళ్ళు ప్రకటించడం జరిగింది. అలాగే జిహెచ్ఎంసీలో మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి సంబంధించి మౌలిక వసతుల కోసం 3,065 కోట్లను కేటాయించడం జరిగింది. అలాగే హెచ్ఎండిఏలోకి సంబంధించినటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి దానికి బడ్జెట్ 500 కోట్లను కేటాయించడం జరిగింది. ఇది సంక్షేమానికి, తెలంగాణకు సంబంధించిన ప్రజల సంక్షేమానికి మరియు అభివృద్ధి కోసం, మరియు ప్రత్యేకించి హైదరాబాద్కు సంబంధించిన దానికోసం ఈ యొక్క బడ్జెట్ తెలంగాణలో ఈరోజు అసెంబ్లీలో వాళ్ళు ప్రకటించినటువంటి బడ్జెట్ ఈ విధంగా వాళ్ళ యొక్క లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. రాబడి, వచ్చేది, పోయేది, మన బడ్జెట్ మొత్తం కూడా ఇప్పుడు మనం చెప్పడం జరిగింది. 2024-25కు సంబంధించి 2,91,159 బడ్జెట్ కోట్లు, 2,91,159 కోట్ల బడ్జెట్లో మనకి ఇప్పుడు సంక్షేమానికి సంబంధించి నేను చెప్పినటువంటి వ్యవసాయ రంగానికి కానీ, సంక్షేమానికి కానీ, సాగునీటికి కానీ, పశువు దానికి సంబంధించి కానీ, గ్యాస్కి కానీ, ఇప్పుడు కరెంటుకు సంబంధించి కానీ, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అన్ని సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, మెట్రో కోసం, హైదరాబాద్ అభివృద్ధి కోసం, ఇతర జిల్లాలకు మరి దీంట్లో ఏం కేటాయిస్తారు, ఏ జిల్లాకి ఏంటి అనేది తర్వాత మంత్రివర్గం కూర్చొని మాట్లాడతారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మొత్తం 2,91,159 కోట్లు కేటాయించడం జరిగింది బడ్జెట్ తెలంగాణకి.